పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ. ఆయన చేయబోయే ఫ్యూచర్ సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? ఓవైపు సురేందర్ రెడ్డి, మరోవైపు OG2 సినిమాలతో పాటు ప్రొడక్షన్ బాధ్యతల్ని పాలిటిక్స్ కి అతీతంగా పవర్ స్టార్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఈ ఏడాది ఉస్తాద్ కాకుండా ఏదైనా సినిమాలు రానున్నాయా? పవన్ ఫ్యూచర్ ప్లాన్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. ఓజీ ముందు వరకు పవన్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు వచ్చేశారు. బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ వర్క్ పూర్తి చేశాక కంప్లీట్ గా ఫోకస్ అంతా పాలిటిక్స్ పైకి షిఫ్ట్ చేశారు పవర్ స్టార్. ఇప్పుడైతే ఆయన పొలిటికల్ షెడ్యూల్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో 2 సినిమాలకు ఓకే చెప్పారు పవన్. ఆల్రెడీ ఉస్తాద్ షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ కూడా ఫిబ్రవరిలోనే పూర్తి చేయనున్నారు పవన్. మార్చి 26న సినిమా విడుదల కానుంది. మరోవైపు ఉగాది రోజు సురేందర్ రెడ్డి సినిమాకు ముహూర్తం పెడుతున్నారు. పవన్ సన్నిహితుడు రామ్ తల్లూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మార్చి నుంచే మొదలు పెట్టాలి అనేది పవన్ ఆలోచన. మరోవైపు OG2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు సుజిత్. నానితో సినిమా అవ్వగానే పవన్ వైపు రానున్నారు ఈయన. ఈలోపు సురేందర్ రెడ్డితో సినిమా పూర్తి చేసి కుదిరితే ఈ 2 సినిమాలు వచ్చే ఎన్నికల్లోపే విడుదల చేయాలి అనేది పవన్ ప్లాన్. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను బిజీ అవ్వాలని చూస్తున్నారు పవన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జాయింట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఈయన. మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులేస్తున్నారు. వీటితో పాటే పొలిటికల్ బిజీ ఉంటుంది. మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ సినిమాలను పవన్ ఎలా పూర్తి చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.